నేను అడిగే 10 క్వశ్చన్స్లో ఖచ్చితంగా మీరు 9 క్వశ్చన్స్కి మాత్రం ఎస్ అని అంటారు, ఒకే ఒక క్వశ్చన్ మాత్రం నో అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు ఎప్పుడైనా అన్నం తిన్నావా? తిన్నావా? తిన్నావు, తినే ఉంటాను, ఖచ్చితంగా తింటావు కాబట్టి ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు ఎప్పుడైనా పరిగెత్తావా? పరిగెత్తా ఉంటావు కదా. క్వశ్చన్ నెంబర్ 3, నువ్వు ఎప్పుడు కళ్ళు మూసే పడుకుంటావు కదా. క్వశ్చన్ నెంబర్ 4, నువ్వు ఎప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు బస్సు, కారు, ఫ్లైట్ మీద వెళ్తావు కదా. ఏమో రైట్? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, నువ్వు ఎప్పుడు నీ కాలుకు షూ లేదా చెప్పులు వేసుకునే కదా బయటికి వెళ్తావు. ఓకేనా? ఏమో రైట్? ఓకే. క్వశ్చన్ నెంబర్ 6, నువ్వు ఎప్పుడు నీ శరీరానికి ఇలాంటి దుస్తులు వేస్తావు కదా, ఖచ్చితంగా వేస్తావు కదా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7, నువ్వు ఎప్పుడు గుడికి వెళ్ళాలన్నా చర్చ్కి వెళ్ళాలన్నా నువ్వు ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తావు కదా. ఏమరా? క్వశ్చన్ నెంబర్ 8, నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి తలుపుని మూసే వెళ్తావు కదా, లాకేసి వెళ్తావు కదా. రైట్? ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 9, నువ్వు ఎప్పుడు నేల మీద కానీ బెడ్ మీద కదా పడుకుంటున్నావు. రైట్? క్వశ్చన్ నెంబర్ 10, నువ్వు అద్దం ముందు నిలబడి కళ్ళు మూసి అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబాన్ని నువ్వు కళ్ళు మూసి చూడగలవా? చూడలే కదా. 10 క్వశ్చన్స్కి మీరు 9 క్వశ్చన్ ఖచ్చితంగా వేస్తూనే ఉంటారు, ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం నో అని అంటారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్.